నేపాల్లో పౌర ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ జెన్ జీ నిరసనకారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జస్టిస్ సుశీలా కర్కీని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రతిపాదించగా తాజాగా మరో పేరు తెరపైకొచ్చింది. కుల్మాన్ ఘిసింగ్ రేస్లోకి వచ్చారు. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు జస్టిస్ సుశీలా కర్కీ నిరాకరించారు. దీంతో కుల్మాన్ వైపు మొగ్గు చూపారు జెన్ జీ నేతలు. కుల్మాన్ ఘిసింగ్ గతంలో నేపాల్ విద్యుత్ అథారిటీ NEAకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. గత మార్చిలో ఆయనకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు ఆయన్నే తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నేపాల్లో పౌర ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ జెన్ జీ నిరసనకారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జస్టిస్ సుశీలా కర్కీని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రతిపాదించగా తాజాగా మరో పేరు తెరపైకొచ్చింది. కుల్మాన్ ఘిసింగ్ రేస్లోకి వచ్చారు. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు జస్టిస్ సుశీలా కర్కీ నిరాకరించారు. దీంతో కుల్మాన్ వైపు మొగ్గు చూపారు జెన్ జీ నేతలు. కుల్మాన్ ఘిసింగ్ గతంలో నేపాల్ విద్యుత్ అథారిటీ NEAకు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. గత మార్చిలో ఆయనకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు ఆయన్నే తాత్కాలిక ప్రధానమంత్రి పదవికి నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.